కృపతో కృపావరాల ఆత్మీయ ఫలాలతో ప్రభా నాయన నింపబడి పైన వాటి మీదే మనసు పెట్టి ప్రభా నాయన గురి ఎద్దుకు పరిగెట్టే కృపణ దయచేయండి నాయన. సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. మధురము దేవా నీ ప్రేమ, మరతునా నిన్ను బ్రతుకునా. మహాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. ముందుకే మన పరుగు పాతవి కను మరుగు, ముందుకే మన పరుగు పాతవి కను మరుగు. महिमा महिमा యేసుకే
కానీ దేనికి మేము లొంగలేదు, దేనికి భయపడలేదు. దేవుని కార్యాలు ఏవి కూడా ఆగకుండా ఆయన జరిపించుకున్నాడు. దేవుని స్తోత్రం చేయలేదు. మళ్ళీ 2026 సంవత్సరంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయన పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి సహోదరులారా, మీరు కూడా ఎక్కువ ప్రార్థన చేసుకోండి. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని తొట్టెళ్ళిపోకండి. నేను శోధించబడ్డాక సువర్ణ వలె కాపాడుతాను అంటున్నాడు భక్తుడు. వాక్యంతో మనం చెక్కబడినప్పుడే, వాక్యంతో మనం మలసబడినప్పుడే ఒక రూపం వస్తుంది మనకి. చెట్టుగా వస్తే అది చెట్టులాగా ఉంటుంది. దాన్ని మలిసినప్పుడే అనేకమైన వస్తువులు చేసుకోగలుగుతాం. ఆ వస్తువులు వాడబడతాయి. ఒక రాయి ఉంది, ఆ రాయి అంటే రాయిలాగా ఉంటుంది. దాన్ని శుద్ధి సాధించి కొట్టినప్పుడు దానికి ఒక రూపం వస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. అలాగే దేవుని బిడ్డలైన మనము కూడా వాక్యముతో చెక్కబడాలి, ఉదక స్నానం చేయబడాలి. గత కాలం సరిపోయింది. గత కాలం నువ్వు ఎలా జీవించడం, ఎలా పోనీ అయిపోయింది. ఈ దేవుడు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదె. పడిపోయిన తర్వాత జీవితం అయిపోయింది, విఫలమైపోయిన తర్వాత జీవితం అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా నా జీవితం ఇంకటితో క్లోజ్ అని చెప్పి నీ మీద నువ్వు జాలి పడకో. ప్రయత్నం చేస్తూ ఉంటుండగా ఏదో ఒక సమయాన్ని ఆయన నీ పక్షమైండి ఆ కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఇలా ఎప్పుడు నిరాశావాదులుగా ఉండొద్దు, ఆశను కోల్పోయినటువంటి వారుగా ఉండొద్దు. నీ దేవుని మీద నువ్వు నమ్మకం కలిగి ఉండు, నీ ప్రార్థన మీద నువ్వు నమ్మకం కలిగి ఉండు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నమ్మకం కలిగి ఉండు. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి నా దేవుడు సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆనాడు పితరులకు తోడయుండి నడిపించిన ఆ గొప్ప దేవుడు, ఏమి లేని సమయాన్న ఆయనే అన్నయ్యుండి కార్యాలు సఫలపరిచిన దేవుడు, ఈ రోజున నీ నామాన జీవితాలు కూడా ఆయన సఫలపరచుటకు సిద్ధ మనసు ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అది దైవ చిత్తానుసారమైనప్పుడు నీ కార్యాలు సఫలమవుతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సాయంకాల సమయాన్న నువ్వు ఉద్యోగ విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆరోగ్య విషయాల్లో, నీ ఆత్మీయ విషయాల్లో, నీ పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో, ఇంకా ఏదైతే ఉందో అవన్నీ కూడా సఫలపరిచే సంవత్సరము ఈ 2026వ దేవుడు నీ పక్షంగా ఉండి ఈ సంవత్సరములు నీ కార్యములు ఆయన సఫలము చేయబోతూ ఉన్నాడు. ధైర్యము వహించు, వాక్యము ధ్యానించు, ప్రార్థన చెయ్యి, దేవుని తోడుగా ఉంచుకో, దేవుని యందు నమ్మిక ఉంచు. నీ కార్యములన్నీ సఫలమవుతాయి, నీ కోరికలన్నీ సఫలమవుతాయి, నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి, నీ తలంపులన్నీ సఫలమవుతాయి, నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇది సఫలము చేసే సంవత్సరము. దేవా, ఇప్పుడు వాగ్దానాలు మేము తీసుకుని చుండగా ప్రభువా, దేవా ఎవరి జీవితాలకు నైనా సరిపడ్డ వాగ్దానాలు ప్రభువా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దేవా, నువ్వు ఇచ్చే మాటనైనా ప్రభా వాగ్దానాలు తండ్రి ఈ దినానికి కూడా ప్రభు అవునన్నట్లుగా మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీ వందనాలు స్తోత్రములు ప్రభువా. దేవా, నీ వాక్కు మమ్మల్ని బలపరిచేది నైనా, నీ వాక్కు మమ్మల్ని ధైర్యపరిచేది తండ్రి. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా, నే అలయక సాగెదనయ్యా. తీసుకోండి అమ్మా, సరిపో. అది ఇరుకైనాను విశాలమైనను కేక్ ఎలాగైతే మధురంగా ఉంటుందో ఈ రాబోయే 2026వ సంవత్సరం కూడా మా ప్రతి ఒక్కరి జీవితాలు మధురంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. ఈ కేక్ ఏర్పాటు చేసిన YPPM యూత్ని ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ యొక్క జీవితాల్లో సఫలతను, అభివృద్ధిని దయచేయండి.
సంవత్సరం మొదలుకున్న సంవత్సరం అనంత వరకు నీ కళ్ళు దిట్టు ప్రభా, నీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యెహోవా నత్తుకులు నేటికి సజీవులని సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలు సజీవులుగా ఉంచినందుకు నీ స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా నీ గొప్ప కాపుదల బిడ్డకు మీరు అనుగ్రహించండి. అలా యేసయ్యా వచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. మనకు మన కుటుంబాలకు ఈ సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కరుణాస్తము, కృపగలాస్తము, దయగలాస్తము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్కి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, త్వరలో రాని క్రీస్తు మహారాజ్కి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీకు అందరికీ కూడా కూడి వచ్చిన మీ అందరు కూడా మా తరఫున, మా కుటుంబం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీ చేతి పనులు, మీ ప్రయత్నాలు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు అన్నింటిలో కూడా దేవుడు తన కార్యాలు సఫలపరచునుగాక. ఆమేన్.